నమస్కారం. ఈరోజు యోగాభ్యాసానికి స్వాగతం. ఈరోజు యోగాభ్యాసంలో మనం తిర్యక్ తాడాసన అనేది ఎలా చేద్దామో చూద్దాం. తిర్యక్ తాడాసన ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు అనేది ముందుగా తెలుసుకుందాం. ఈ యొక్క తిర్యక్ తాడాసన వల్ల మన బాడీలో ఉన్నటువంటి పెయిన్స్, మన యొక్క బ్యాక్ బోన్ మొత్తాన్ని కూడా, వర్టిబల్స్ అన్నీ కూడా సెట్ చేస్తుంది. ఈ యొక్క తాడాసనం ఎవరైనా చేసుకోవచ్చు. ఒక సర్జరీస్ అయిన వాళ్ళు, లేక ఏమైనా ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఇలాంటి వాళ్ళు జాగ్రత్తగా చూసుకునే ఈ ఆసనం అనేది చేసుకోవాలి. అయితే ఈ యొక్క తిర్యక్ తాడాసనం వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ కంట్రోల్లోకి వస్తాయనగా బ్యాక్ పెయిన్ వస్తుంది, మిడిల్ బ్యాక్ పెయిన్ వస్తుంది, సర్వైకల్ పెయిన్ వస్తుంది, స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ యొక్క పెయిన్ తగ్గుతూ ఉంటుంది. అలానే చాలామందికి ఫ్రోజన్ షోల్డర్ ఉంటుంది, ఒక షోల్డర్ పట్టేస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క తిర్యక్ తాడాసనం అనేది పనిచేస్తూ ఉంటుంది. ఈ యొక్క తిర్యక్ తాడాసనం చేసేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ముందుగా వాళ్ళకి హ్యాండ్స్ కానీ, ఫ్రోజన్ షోల్డర్ ఉన్న వాళ్ళు కానీ, లేక ఫ్రాక్చర్ అయిన వాళ్ళు కానీ జాగ్రత్తగా హ్యాండ్స్ని స్ట్రెచ్ చేసుకొని వాళ్ళు చేయగలిగిన వాళ్ళు మాత్రమే చేయాలి. లేదంటే నార్మల్గా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క తిర్యక్ తాడాసనాన్ని చేయవచ్చు. మన యొక్క పై భాగాన్ని అనగా వేస్ట్ దగ్గర నుంచి మన యొక్క శరీరం మొత్తాన్ని కూడా ఒక సైడ్కి మనం తిప్పేస్తాం. దీని ద్వారా మనకి హిప్ జాయింట్లో ఉన్నటువంటి పెయిన్స్ కానీ, చాలామందికి డిస్క్ బల్జ్ కానీ, డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ వీటిని కంట్రోల్ చేయడానికి ఈ తిర్యక్ తాడాసనం పనిచేస్తుంది. అలానే డైజెస్టివ్ సిస్టమ్కి మనకి బాగా వర్క్ అవుతుంది. ఎప్పుడైతే మనం మన యొక్క పొట్ట మొత్తాన్ని కూడా తిప్పేస్తామో, మెల్లి తిప్పేస్తామో, డైజెస్టివ్ సిస్టమ్, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఇలాంటివన్నిటిని కూడా కంట్రోల్ చేయడానికి ఈ యొక్క ఆసనం అనేది చాలా బాగా పనిచేస్తుంది. మొదటిగా 2 చేతులను కూడా ఇలా నెమ్మదిగా ముందుకు తీసుకుంటాం, ముందుకు స్ట్రెచ్ చేస్తాం. ఇలా మనం గట్టిగా మన షోల్డర్ లెవెల్లో మన యొక్క షోల్డర్స్ని, మన యొక్క రిస్ట్ వరకు కూడా మొత్తాన్ని స్ట్రైట్గా స్ట్రెచ్ చేస్తాం. స్ట్రెచ్ చేసిన తర్వాత మన శరీరం 2 పాదాల మీద సమస్థితిలో ఉందా లేదా చూసుకుంటాం. అనగా కుడివైపు ఎడం వైపుకు లేకుండా నెమ్మదిగా ఈ యొక్క 2 పాదాల మీద మన వెయిట్ ఉండేటట్టుగా చూసుకుంటాం. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా రైట్ సైడ్ అనేది తిప్పేస్తుంటాం. ఇలా శ్వాస తీసుకుంటూ మన యొక్క శరీరం మొత్తాన్ని, పైనున్న శరీరాన్ని వేస్ట్ దగ్గర నుంచి ఇలా పైకి ఎంతవరకు తిప్పగలిగితే అంతవరకు తిప్పేస్తుంటాం. మరలా శ్వాస వదిలేస్తూ మధ్యలోకి వచ్చేస్తాం. మరలా శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ సైడ్ వెళ్తాం. శ్వాస తీసుకుంటూ రైట్ సైడ్ వెళ్ళిపోతాం. మరలా శ్వాసను వదిలేస్తూ మధ్యలోకి వచ్చేస్తాం. మరలా శ్వాస తీసుకుంటూ మనం ఎడం వైపు తీసుకెళ్తాం. ఇలా మన యొక్క శరీరాన్ని కుడివైపుకి ఎడం వైపుకి ఇలా తిప్పుతూ ఉంటాం. ఇలా తిప్పడం ద్వారా ఏమవుతుందనగా మనకి ఈ సైడ్ ఉన్నటువంటి ఫ్యాట్ కంట్రోల్లోకి వస్తుంది. అలానే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, అల్సర్స్ కానీ, లేక కొంతమందికి డైజెషన్ ఇష్యూ ఉంటుంది, కొంతమందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది, కొంతమంది గట్ ప్రాబ్లం అని చెప్తుంటాం, ఈ గట్ ప్రాబ్లం ఉంటుంది. వీటిని అన్నిటినీ కూడా కంట్రోల్ చేయడానికి ఈ యొక్క తిర్యక్ తాడాసనం అనేది పనిచేస్తుంటుంది. చాలామందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉదయాన్నే వాటర్ తీసుకొని ఈ యొక్క తాడాసనము, తిర్యక్ తాడాసనం చేయడం ద్వారా వాళ్ళ యొక్క కాన్స్టిపేషన్ ప్రాబ్లం కంట్రోల్ చేయవచ్చును. అలానే ఎవరికైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందో అలాంటి వాళ్ళు గోరువెచ్చని నీళ్ళు తీసుకొని ఈ యొక్క తిర్యక్ తాడాసనం కానీ చేయగలిగితే ఆటోమేటిక్గా లోపల ఉన్నటువంటి ఆ యొక్క గ్యాస్ని అంతా కూడా బయటికి తీసుకొని రావచ్చు. ఇలా డైజెషన్కి సంబంధించినటువంటి రకరకాల ప్రాబ్లమ్స్, చాలామందికి ఇంకా బ్లోటింగ్ ఉంటుంది, యాసిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ బ్లోటింగ్ అనే ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఏది తిన్నా సరే టక్మని వామిటింగ్ అవుతుంటుంది, వాళ్ళు నోరు తెచ్చినా సరే వామిటింగ్ అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆసనాన్ని చేయడం ద్వారా లోపల ఉన్నటువంటి యాసిడ్స్ మన ప్రాంక్రియాస్ కానీ, లివర్ కానీ, స్ప్లీన్ కానీ వీటిలో ఉన్నటువంటి అంత బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా ఉండేసి అక్కడ ఉన్న టాక్సిన్స్ అనేది క్లియర్ చేయడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది. అయితే ఈ ఆసనంలోని మనం ప్రాణాయామాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఇలా 2 చేతులు కూడా ముందుకు తీసుకొని మనం చేసేటప్పుడు ఎప్పుడైతే మన యొక్క వేస్ట్ మొత్తం తిరుగుతూ ఉంటుందో అప్పుడు మనం చేయగలిగిన వాళ్ళు 2 చేతులు ఇలా తీసుకున్న తర్వాత మనం
ముక్కుతో గట్టిగా శ్వాస తీసుకోవచ్చును, లేకుంటే ఇలా కాకుండా నోటితో కూడా తీసుకోవచ్చును. ఎప్పుడైతే బాడీలో యాసిడ్స్ అన్నిటిని కంట్రోల్ చేస్తుందో, బాడీ కూల్ అయినప్పుడు యాసిడ్స్ అన్నీ కంట్రోల్ అవుతుంటాయి. కాబట్టి శీతలి ప్రాణాయామాన్ని ఇలా చేసుకోవచ్చును. మరలా ముక్కుతో శ్వాసను వదిలేస్తాం, మధ్యలోకి వచ్చేస్తాం. మరలా శీతలిని ఇలా తీసుకుంటాం. ఇలా చేయవచ్చు. ఇలా మనం చేయలేని వాళ్ళు మన కాకి ముద్ర అని చెప్తాం. కాకి ముద్రతో మనం ఈ యొక్క ప్రాణాయామాన్ని చేయవచ్చును. కాకి ముద్ర అనగా మన యొక్క నాలుకని కొంచెం బయటకు పెట్టేసేసి మన యొక్క పెదవులను కాస్త రౌండ్గా చేసేస్తాం. రౌండ్గా చేస్తాని దాన్ని కాకి ముద్ర అంటాం. ఈ యొక్క కాకి ముద్రతో ఈ యొక్క ప్రాణాయామం చేసినప్పుడు డైరెక్ట్గా మన యొక్క శ్వాస అనేది డైజెషన్ సిస్టంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎలానో చేద్దాం. ఇలా ఇలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, అసిడిటీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కాకి ముద్రతో మనం చేయవచ్చును. దీంతోపాటు డైజెషన్ సంబంధించినటువంటి ఫుడ్ కానీ ఎలాంటివి తీసుకోవాలి అనగా ఎక్కువగా ఫైబర్ రిలేటెడ్ ఫుడ్ తీసుకోవడం ద్వారా ఈ యొక్క గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, లేక మనకి ఇండైజెషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, లేక కాన్స్టిపేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, గట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, లివర్ క్లీనింగ్ కానీ, లేక మన యొక్క గ్లూకోజ్ లెవెల్ అనేది బ్యాలెన్స్ కావడానికి కానీ ఈ యొక్క ఫైబర్ ఫుడ్ అనేది ఉపయోగపడుతుంది. ఫైబర్ ఫుడ్లో ముఖ్యంగా ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటాం. ఎక్కువగా జామ పండు తీసుకోవచ్చును, అలానే పప్పాయి తీసుకోవచ్చును, ఇలాంటి ఫ్రూట్స్ తీసుకోవచ్చును. సో ఇలాంటి వాళ్ళు కాకుండా కొంతమంది నిలబడి ఈ ఆసనం చేయలేని వాళ్ళు దీంట్లోనే మనం ముద్ర కూడా వేసుకోవచ్చు. డైజెషన్ సిస్టమ్ సంబంధించినటువంటి ముద్ర అనేది మనం సమాన ముద్ర అని చెప్తుంటాం. ఫస్ట్ 2 అరచేతులు ఇలా తీసుకుంటాం. ఇది కూర్చొని చేసుకోవచ్చును, నిలబడి చేసుకోవచ్చును. సో ఇలా ఈ యొక్క తిర్యక్-తాడాసనం చేయలేని వాళ్ళు మనం ముద్ర ద్వారా కూడా డైజెషన్ సిస్టమ్ని, ఈ యొక్క గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ మనం కంట్రోల్ చేసుకోవచ్చును. దాన్ని మనం సమాన ముద్ర అంటాం. 2 చేతులను కూడా మనం అరచేతుల్ని ఇలా ఓపెన్ చేసేస్తాం. నెమ్మదిగా ఓపెన్ చేసేసిన తర్వాత 5 వేళ్ళని కూడా ఇలా కలిపేస్తాం. ఇలా కలిపివేయడాన్ని మనం సమాన ముద్ర అంటాం. ఇది డైజెషన్ సిస్టమ్ బాగా యాక్టివ్ చేస్తుంది. ఎవరైనా సరే ఆసనాలు చేయలేని వాళ్ళు, లేక ఏదైనా సర్జరీస్ అయిన వాళ్ళు కానీ, కూర్చొని లేవలేని వాళ్ళు కానీ, డైజెషన్ సిస్టమ్ యాక్టివ్ కావాలి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పోవాలి అంటే ఈ యొక్క 5 వేలను కూడా ఇలా ఉంచేసి ఒక 15 నుంచి 20 మినిట్స్ వరకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ కానీ చేయగలిగితే 10 to 15 డేస్లో ఈ యొక్క ముద్ర అనేది మనకి వర్క్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ముద్ర ద్వారా కూడా మన యొక్క డైజెషన్ సిస్టమ్ని యాక్టివ్ చేసుకోవచ్చు. ఈ రకంగా ఎవరికి వీలైన వాళ్ళు ఆ విధంగా మనం ప్రాణాయామం ద్వారా కానీ, ముద్ర ద్వారా కానీ, లేక ఈ యొక్క తిర్యక్-తాడాసనం ద్వారా కానీ ఈ యొక్క గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంతా కూడా యాక్టివ్ చేసుకోవచ్చు. ఈ యొక్క కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు రెగ్యులర్గా కానీ తాడాసనము, తిర్యక్-తాడాసనం చేయడం ద్వారా ఈ యొక్క కాన్స్టిపేషన్, గట్ ప్రాబ్లము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇవన్నిటిని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ రకంగా ఎవరికి ఏ ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఈ యొక్క తిర్యక్-తాడాసనం చేసుకొని వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకుంటారు. థ్యాంక్ యూ. నమస్కారం.